భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదట శబ్దంను సృష్టించాడని, అదేవంకారం రూపంలో విశ్వానికి మూలధ్వనిగా మారిందని పురాణాలు చెబుతాయి. కైలాస పర్వతం కేవలం శివుడి నివాసం మాత్రమే కాదని, అది విశ్వంలోని సకల ఆధ్యాత్మిక శక్తులకు ఆధార స్తంభం అని, దాని మూలాల్లో కాలాతీత జ్ఞానం నిక్షిప్తమై ఉందని పురాణాలు చెబుతాయి. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు శివులు సృష్టిస్థితిలయ కారకులు మాత్రమే కాదని, వారు కాలగమనంలో సృష్టిస్థితిలయలకు ప్రతీకగా ప్రతి మానవుడి జీవిత చక్రంలో నిరంతరం పనిచేస్తారని ఉపనిషత్తులు వివరిస్తాయి. ఒకసారి అగ్నిదేవుడు వాయుదేవుడు తమలో ఎవరు గొప్ప అని పోటీ పడగా, శివుడు వారిద్దరూ విశ్వానికి సమానంగా అవసరమని బోధించి వారి అహంకారాన్ని అణచివేశాడు. సముద్ర మథనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని శివుడు మింగిన తర్వాత ఆయన దేహం ఉష్ణోగ్రతను తగ్గించటానికి దేవతల నందిని నియమించి ఆయనకు చల్లని వాయువును అందించమని కోరారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు తన పాదుకలను భరతుడికి ఇవ్వగా, భరతుడు ఆ పాదుకలనే అయోధ్య సింహాసనంపై ఉంచి 14 సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. కృష్ణానది ఉద్భవం బ్రహ్మదేవుని కంటి నుండి జారిన పవిత్రమైన కన్నీటి బిందువు నుండి అని, ఆ బిందువు ఒక దివ్యమైన సరస్సుగా మారి నదిగా ప్రవహించిందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. చంద్రుడు దేవతల పురుషులకు అమృతాన్ని అందించే ఒక దివ్య దేవత మాత్రమే కాదని, ఆయన కుఓషధినాథుడు అనే పేరు కూడా ఉందని, సకల మూలికలకు ఔషధాలకు అధిపతి అని పురాణాలు చెబుతాయి. శ్రీకృష్ణుడికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంను శివుడే ప్రసాదించాడా. నిత్రిపురాసురులను సంహరించిన తరువాత ఆ దివ్యాయుధాన్ని కృష్ణుడికి బహూకరించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. యమధర్మరాజు తన విధులను నిర్వర్తించేటప్పుడు కొన్నిసార్లు పక్షి రూపంలో మానవుల మధ్య సంచరించి వారి కర్మలను స్వయంగా గమనిస్తాడని కొన్ని ప్రాంతీయ గాథలు వివరిస్తాయి. ఈ కథలలోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలెవాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.